చాలా కుటుంబాలు మరి ఎందుకు దేవుని కాపుదల లేని కుటుంబాలుగా కనబడుతున్నాయి? చాలా కుటుంబాలు దేవుని కాపుదల లేనటువంటి కుటుంబాలుగా కనబడుచు ఉన్నాయి. ప్రభునే నమ్ముకున్నారు కానీ, ప్రభును ఆరాధిస్తూ ఉన్నారు కానీ, వారి జీవితాలను మనం చూసినప్పుడు దేవుడు లేని కుటుంబాలుగా కనబడుతూ ఉన్నారు. అనాథులుగా కనబడుతూ ఉన్నారు. ఎవరు లేని వారుగా కనబడుచు ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ, అందరిని సృజించిన దేవుని కలిగినప్పటికీ, కొన్నిసార్లు కొన్ని కుటుంబాలను అంటే క్రైస్తవ కుటుంబాలను చూచినప్పుడు ఎవరు లేని కుటుంబాలుగా, అనాథలు కలిగిన కుటుంబాలుగా చాలామంది కనబడుచు ఉన్నారు. దానికి కారణం ఏమిటి? ఎందుకు వారి కుటుంబాలు అలా ఉంటూ ఉన్నాయి? జీవము కలిగిన దేవుని తెలుసుకున్న తర్వాత కూడా ఏమండి, ఇంకా అనాథులు కలిగిన బ్రతుకు, ఏకాకి కలిగినటువంటి బ్రతుకు ఏమండి నేటి దినాల్లో కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. దానికి గల కారణాలు ఏమిటి? దేవుని కాపుదల ఎందుకు ఉండడం లేదు? దేవుడి కోపం వాళ్ళ మీద ఎందుకు రగులుకుంటూ ఉన్నది అనే విషయాలు ఈ ఉదయకాలం నందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూడబోతున్నాం. రండి చూద్దాము. పరిశుద్ధ గ్రంథములో నుండి లోకాసు సువార్త 13వ అధ్యాయము, లోకాసు సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకుందాం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చదవబడిన వాక్యాన్ని క్రైస్తవ సమాజమా ఆలకించాలి. లోకాసు సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలను మనము చూచినట్లయితే, ఈ వచనాల నుండి దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటో తెలుసా? ఈ మొక్క వల్ల భూమి వ్యర్థమైపోతున్నది గనుక ఈ మొక్కను నరికివేయమని తండ్రి అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యజమానుడు తోటమాలితో మాట్లాడుచూ ఉన్నాడు. ఏమని? నేను 3 ఏండ్ల బట్టి ఈ మొక్కను కనిపెడుచూ ఉన్నాను. ఈ సంవత్సరమైనా కాపు కాస్తాదేమో, ఫలాలను కలిగి ఉంటాదేమో అని చాలా ఓపికతో, సహనముతో ఈ మొక్క ఎడల నేను కలిగి ఉన్నాను. కానీ 1-2 కాదు, 3 సంవత్సరములు ఎదురు చూశాను. అయినప్పటికీ ఆ మొక్కలో కాపు లేదు గనుక నీవు ఈ మొక్కని నరికివేయి, ఈ మొక్క ద్వారా ఈ భూమి వ్యర్థమైపోతూ ఉన్నది అని యజమానుడు తోటమాలితో చెప్పగా, క్రైస్తవ సమాజం ఆలకించాలి. తోటమాలి అంటున్న మాట ఏమిటో తెలుసా? అయ్యా, దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరము చూద్దాము. ఈ సంవత్సరమైనా అది ఫలించకపోతే అప్పుడు ఖచ్చితముగా ఆ మొక్కను నరికివేదాము. అంటే అర్థం ఏమిటి? ప్రతి సంవత్సరము కూడా తోటమాలి ఆ మొక్క చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తూ ఉన్నాడు. కానీ ప్రతి సంవత్సరము కూడా ఆ మొక్కను శుభ్రం చేస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరము కూడా ఆ మొక్కను బాగు చేస్తూ ఉన్నాడు. దాని చుట్టూ కూడా సంరక్షకుడిగా దేవుని బిడ్డలారా ఆ మొక్క ఎడల ఉంటూ ఉన్నాడు. అయితే ఆ మొక్క ఫలించలేదు. యజమానుడికి కోపం వచ్చింది. కానీ తోటమాలి 1 సంవత్సరము గడువు అడిగాడు.
ఈ సంవత్సరము కూడా నేను ప్రతి సంవత్సరం వేస్తున్నట్లుగానే దాని చుట్టూ కూడా త్రవ్వి మరలా ఎరువు వేస్తాను. ఒకవేళ అది ఫలించకపోతే అప్పుడు ఖచ్చితంగా దాన్ని నరికివేదాము అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాలు దేవుని కోపానికి బలి అయిపోతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు దేవుని యొక్క కాపుదలలో లేని కుటుంబాలుగా కనబడుచున్నాయి. గల కారణం ఏమిటి అంటే, పరలోకమందున్న యజమానుడు తన దాసుల ద్వారా అనే తోటమాలి ద్వారా ద్రాక్ష తోట అనే సంఘము, దేవుని బిడ్డలారా మనం గమనించాలి. అయితే ప్రతి సంవత్సరము కూడా ఈ ద్రాక్ష తోట అనే సంఘమునకు ఈ తోటమాల అనే దైవజనుడు ప్రతి సంవత్సరము 365 రోజులు ఆ మొక్కకు వెరివేస్తూ ఆ మొక్క చుట్టూ శుభ్రం చేస్తూ పని చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కానీ మొక్కకు మాత్రము ఏమాత్రం కూడా మొక్కలో చలనము కానీ కదలికలు కానీ మార్పులు కానీ ఆ మొక్కలో మనకు కనబడడం లేదు. ఇది ఎవరు చూశారు అంటే యజమానుడు చూశాడు. తోటమాలి ప్రేమతో వాటిలను సంరక్షిస్తూ ఉన్నాడు. కానీ యజమానుడు కోరుకునేదేమిటి అంటే ఫలాలను కోరుకుంటూ ఉన్నాడు. ఫలించే ఆ అనుభవాన్ని కోరుకుంటున్నాడు. యజమానుడు చూచాడు, ఫలింపు లేదు గనుక నరికివేయమంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ చెట్టు మీదకి గొడ్డలు ఎందుకు వెళుతూ ఉంది? ఆ చెట్టుని ఎందుకు గురి పెట్టారు? ఆ తోటలో చాలా చెట్లు ఉన్నవి, ఆ సంఘములో చాలా కుటుంబాలు ఉన్నవి. అయినప్పటికీ యజమానుడు పక్షపాతియా అంటే కాదండి. యజమానుడివే చెట్లన్నీవి కూడా. ఏ చెట్టు పాడైపోవడము యజమానుడికి ఇష్టము లేదు. కానీ గమనించండి, యజమానుడు చేయవలసిన పనంతయు తన దాసుల ద్వారా చేపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఈ మొక్క ఎలా ఉంది అంటే మొండుగా ఉంది. ఈ మొక్క ఎలా ఉంది అంటే తిరగబడే మొక్కగా ఉంది. ఈ మొక్క ఎలా ఉంది అంటే దేవుని బిడ్డలారా ఎదిరించే మొక్కగా కనబడుచు ఉన్నది. కానీ యజమానుడి ద్వారా దేవుడు తన దాసులను నిలవబెట్టి ప్రతిదినము కూడా నాకు నీరు పోస్తూ ఉన్నారు, ప్రతిదినము కూడా నాకు ఎరువేస్తూ ఉన్నారు, ప్రతిదినము కూడా నన్ను సంరక్షిస్తూ ఉన్నారు అని ఏమాత్రము కొంచెము కూడా జ్ఞానము లేకుండా ఆ మొక్క ప్రవర్తిస్తూ ఉన్నది. ఆలోచన చేయాలి. నిన్ను పట్టించుకోకపోతే, నిన్ను సంరక్షించకపోతే, నీ మీద శ్రద్ధ నిలపకపోతే నీవు అలా తయారయ్యావని, లేక ఆ చెట్టు అలా తయారయ్యిందని మనం చెప్పవచ్చును. కానీ అన్ని విషయాల్లో కూడా తోటమాలి శ్రద్ధ నిలిపి జాగ్రత్తలు తీసుకుని ఆ చెట్టు క్షేమము కొరకు, ఆ కుటుంబం క్షేమము కొరకు, ఆ సంఘ క్షేమము కొరకు యజమానుడు ప్రయాసపడుచు ఉన్నప్పుడు నీవు నేను అనే ఈ మొక్కలు ఏం చేయాలండి? చక్కగా వెదగడం ప్రారంభించాలి. కానీ ఎంత మాత్రము కూడా అవి కదలికలు రావడం లేదు, మనసు తెరవడం లేదు, మనోనేత్రాలు వెలిగించబడడం లేదు, జీవితాల్లో మార్పు రావడం లేదు. గనుక యజమానుడు చూచి అంటూ ఉన్నాడు, ఈ మొక్క తీసేయ్. ఈ మొక్కను తీసివేసి అదే స్థలములో మరొక మొక్క నాటితే ఆ మొక్క మనకి ఫలాలను ఇస్తుంది. ఫలాలు లేని ఈ మొక్క మనకి ఉపయోగము లేదు అని ఎప్పుడంటూ ఉన్నాడు? కొన్ని సంవత్సరములు గతించిన తర్వాత సహించి ఓర్చుకుని ఎదురు చూస్తూ గమనిస్తూ ఉన్నారా? ఒక బిడ్డ 9 మాసములకు బయటికి రావాలి. లేదు లెక్కలు తప్పనుకుంటే 10వ మాసములోనైనా బయటికి రావాలి. అలాగా
ఎన్ని నెలలు కూడా బిడ్డ బయటికి రాకపోతే దాని అర్థం ఏమిటి గమనించాలి. గనుక దేనికైనా ఒక సమయము ఉన్నది, దేనికైనా ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలములో ఆ సమయములో ఖచ్చితముగా అక్కడ అది అభివృద్ధి చెందాలి, లేక ఖచ్చితముగా అది అక్కడ క్రియారూపముగా కనబడాలి. యజమానుడు 6 మాసాలకి నేను ఖాయమనలేదు, యజమానుడు 3 మాసాలకే కాపు ఖాయమని చెప్పలేదు. కాపు కాయగలిగిన వయసు వచ్చినప్పుడు, కాపు కాయగలిగినటువంటి బలం ఉన్నప్పుడు, కాపు కాయగలిగినటువంటి ఆరోగ్యం ఉన్నప్పుడు ఏమండి యజమానుడు అడుగుచూ ఉన్నాడు. గనుక చాలా కుటుంబాలు వాక్యం వింటూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, ఫలించలేని వారుగా కనబడతారు. అంటే అర్థమేమిటి? వయస్సులో వెదగడము కాదు, ఏమండి ఆర్థికముగా వెదగడము కాదు, ఏమండి డబ్బులో వెదగడము కాదు, ఆస్తులో వెదగడము కాదు. ఇవన్నిటిలో కూడా నువ్వు ఫలించి ఉండవచ్చేమో. అయితే యజమానుడు కోరుకునేది ఆస్తులోనో డబ్బులోనో అందములోనో మరొక దాంట్లోనో కాదు, కానీ ఎందులో కోరుకుంటూ ఉన్నాడంటే నీ ఆత్మీయ జీవితము బాగుపడాలని, నీ ఆత్మీయ జీవితము చక్కగా చూడముచ్చటగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. గమనించాలి. గనుక అటువారి మీద దేవుని యొక్క కోపము నిలిచి ఉంటూ ఉన్నది. దేవుని యొక్క కాపుదల అటు కుటుంబాలకి ఉండడం లేదు. ఏమండి రండి చూపిస్తాను వాక్యమును. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుండి చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2 నుండి మనం చదువుదాం. వినాలి. ఆయన దానిని బహుగా తవ్వి రాళ్లను వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యలో గురుజు ఒకటి వేయించి ద్రాక్ష త్రొట్టును తొలిపించెను. ద్రాక్ష పండ్లు పల్లింపవలెనని ఎదురు చూచుచుండెను గాని, వినాలి, అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ములను వేడుకొనుచు ఉన్నాను. వినాలి, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి లోటు చేసి ఉంటిని? అది ద్రాక్ష పండ్లు కాయవలెనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? ఆలోచించుడి సంగమా. నేను నా ద్రాక్ష తోటకు చేయబోయు కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను ఆ ద్రాక్ష తోట మేసివేయబడినట్లు వింటూ ఉన్నారా? దాని కంచెను కొట్టు వేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడలను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. చాలండి, ఇప్పుడు నా వైపు చూడండి. యజమానుడు రాళ్లను త్రవ్వి బహుగా బాగు చేసి ఒక శ్రేష్టమైన మొక్కను సత్తువు కలిగిన భూమిలో నాటాడంట. నాటి తన చుట్టూ కూడా కంచె వేసి ఏమని ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేని కొరకు? ఏమండి నువ్వు తిని బాగా లావుగా అవ్వడానికి కాదు, నువ్వు ఆస్తిని సంపాదించుకోవడానికి కాదు. ఎందుకని రాళ్లను త్రవ్వాడు? ఎందుకని బహుగా బాగు చేశాడు అంటే
నీ కోరికలు తీర్చుకోవడానికి కాదు, ఊరి మీద పడి తిరగడానికి కాదు. ఎందుకని రాళ్లను వేరాడు, ఎందుకని బహుగా దానిని తవ్వి ఒక శ్రేష్టమైన మొక్కగా నేను నాటాడు అంటే, దేవుని బిడ్డలారా, నీవు ఆత్మీయ ఫలాలను ఫలించాలి. ఆత్మీయ ఫలాలను మనం ఫలించాలని యజమానుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. అయితే ఇదేం చేసిందండి చెప్పాలి. ఈ మొక్క ఏం చేసింది? ఫలించింది, కానీ పనికి మాలినవి కాపు కాసింది. పనికి మాలినటువంటి కాపుని ఆ యజమానుడికి ఇచ్చింది. ఇది న్యాయం అంటారా? ఇది ధర్మం అంటారా? మనము ఆలోచన చేయాలి. గనుక దయతో జ్ఞాపకం చేసుకుని, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక సమయంలో మనమందరము కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇక సమయంలో యజమానుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. యజమానుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. గనుక అటువంటి యజమానుడి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, యజమానుడు మనలను సంరక్షిస్తూ ఉన్నా, యజమానుడు మనలను పోషిస్తూ ఉన్నా, యజమానుడు మనలను సంరక్షిస్తూ ఉన్నప్పుడు ఆ యజమానుడి ఎడల మనం ఎలా ఉండాలండి? కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. కృతజ్ఞత హీనత మనము కలిగి ఉండకూడదు. అయితే ఈ ద్రాక్ష చెట్టు ఎలా ఉందండి? కృతజ్ఞత లేని చెట్టుగా కనబడుచు ఉన్నది. గనుక యజమానుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? దాని చుట్టూ వేయబడినటువంటి కంచెను కొట్టేశాడు. గనుక దయతో జ్ఞాపకం చేసుకుని మనమందరము కూడా ఆ కంచెని ఎప్పుడైతే ఆ యొక్క తోట చుట్టూ ఉన్న కంచెని దేవుడు కొట్టివేశాడో జరిగే ప్రక్రియ ఏమిటో తెలుసా? ఆ తోట పాడైపోయిందంట. ఆ తోట పాడైపోయిందంట. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, తోట పాడైపోవడానికి గల కారణం ఎవరు? తోట పాడైపోవడానికి గల కారణం ఎవరు? ఆ తోటే, వేరే ఒక్కరు ఎవరు కాదండి. తోట పాడైపోవడానికి దాని చుట్టూ కంచి కొట్టివేయబడడానికి కారణం ఎవరు అంటే ఆ తోటే. ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు చెడిపోతూ ఉన్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు పగిలిపోతూ ఉన్నాయి, కుటుంబాలు బద్దలైపోతూ ఉన్నాయి, కుటుంబాలు విడిచిపోతూ ఉన్నారు, కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు, కుటుంబాల్లో ఆనందం లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు. దానికి గల కారణం ఎవరు అంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడి కాదు, నీవే దానికి మూల కారణం, నీవే దానికి కారణము అనే విషయాన్ని ఇక్కడ మనమందరము కూడా గమనించాలి. నీ కుటుంబం ఎంత బాగుంది? రాళ్లను తవ్వాడు, నేలను బాగు చేశాడు. ఎటువంటి దుష్ట మృగాలు వచ్చి ఆ మొక్కను పాడు చేయకుండా, ఆ మొక్కను విరగొట్టకుండా, ఆ మొక్కను నాశనం చేయకుండా యజమానుడు ఆ తోట చుట్టూ కూడా ఏమేశాడు? కంచి వేశాడు. ఎంత సంరక్షిస్తున్నాడు నిన్ను, ఎంత కాపాడుచున్నాడు నిన్ను. చక్కగా తోటలో ఆ మొక్క ఆనందముగా పెరగాలి, సంతోషముగా పెరగాలి. చక్కగా యజమానుడికి మంచి ఫలాలనిస్తూ ప్రతిదినము కృతజ్ఞత భావాన్ని కలిగి ఆ తోటలో ఉన్న మొక్కలు ఆ విధముగా జీవించవలసినవి. కానీ ఎలా ఉన్నాయండి? తిరుగుబాటుతనాన్ని కలిగిన వారిగా కనబడుచు ఉన్నారు. గనుక ఏమైపోయింది జీవితము? తోట ఏమైపోయింది? పాడైపోయింది. జీవితాలు పాడైపోయి క్రైస్తవుడా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని యేసుక్రీస్తు వారి యొక్క మందిరములోనికి వస్తున్న నీవు, ఇక్కడ తోటమాలిని పెట్టిన యజమానుడు ఆ తోటమాలి మిమ్మల్ని బాగు చేస్తూ ఉన్నాడు, మీ ఆలోచనలు సరిచేస్తూ ఉన్నాడు, మీ తలంపులను సరిచేస్తూ ఉన్నాడు, మీ ఉద్దేశములను సరిచేస్తూ ఉన్నాడు, మీ మార్గాలను సరిచేస్తూ ఉన్నాడు, మీ హృదయాలను సరిచేస్తూ ఉన్నాడు. కానీ నీవు నేనేం చేయాలి?
సరి చేస్తూ ఉన్నప్పుడు సరి చేయబడాలి. శిల్పకారుడు శిల్పిని చెక్కుతూ ఉన్నప్పుడు ఏవండి అలాగ మలచబడాలి. ఎప్పుడైతే అలా మలచబడతాదో యజమానుడికి ఉద్దేశం ప్రకారముగా ఆ శిల్పము తయారవుతూ ఉంటుంది. ఏవండి దాని గురించి పరిశుద్ధ గ్రంథములో కుమ్మరివాడిని గురించి రాయబడి ఉంటుంది. కుమ్మరివాడు సారి మీద ఏవండి మట్టితో ఆ యొక్క కుండను చేస్తూ ఉన్నప్పుడు యజమానుడి యొక్క లేక ఆ కుమ్మరి యొక్క ఉద్దేశం ప్రకారముగా ఆ సారి పైన ఆ కుండని రూపించుతూ ఉన్నప్పుడు ఈ మట్టి ముద్ద ఎలా ఉండాలో తెలుసా? ఆ యజమానుడికి లేక ఆ కుమ్మరికి అనుగుణముగా మలచబడుతూ ఉంటే ఏమండి ఆ మట్టి ముద్ద ఈ కుమ్మరి చేతిలో చక్కగా మృదువుగా మెత్తదనాన్ని కలిగి ఏది సున్నితముగా ఎవడి లోపడగలిగినట్లయితే యజమానుడు అనే యొక్క కుమ్మరి మంచి రూపాన్ని ఆ కుండకి ఇస్తారు. ఆ మంచి రూపం ఆ కుండకు వచ్చినప్పుడు సమాజమంతా కూడా మెచ్చుకుంటారు, సమాజమంతా సంతోషిస్తారు, సమాజమంతా కూడా కుండను ఇష్టపడుతుంది. బిడ్డలారా గమనించాలి, నేను నువ్వు చేసే రూపంలోనికి మలచబడలేనని. ఈ మట్టి కనుక హార్డ్గా ఉంటే, మొండుగా ఉంటే, తిరగబడినట్లయితే బిడ్డలారా ఆ కుండ ముక్కలు ముక్కలుగా బీటలు మారిపోయి ఎవరికి పనికి రానిదిగా అసహ్యముగా కనబడుతుంది. చివరికి ఆ కుండను రూపించాలనుకున్న వాడే దానిని తీసి నేలకేసి కొట్టడం జరుగుతుంది. ఇక్కడ అదే జరిగింది. ప్రేమించి రాళ్ళను తవ్వి బాగు చేసి ఎవని కంచి వేసి దానికి కావలసిన నీరు, దానికి కావలసినటువంటి ఆహారం అనే ఎరువును ఇస్తూ ఉంటే ఈ కుండ లేక చెట్టు అదే జరిగింది. గనుక యజమానుడు ఏం చేసాడు అంటే కంచి తీసేసాడు. కంచిని ఎప్పుడైతే కొట్టేసాడో ఏమండి చుట్టూ ఉన్నటువంటి మృగాలు అప్పటికే ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వల్లే తిరుగులాడుచు ఉన్నాడంటే లోకములు. వాడు తిరుగులాడుచు ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని మింగాలి అనుకున్నాడు. కానీ ఏముంది? నీ కుటుంబం చుట్టూ కంచి ఉంది. యోబు కుటుంబాన్ని మింగాలి అనుకున్నాడు, కానీ ఏముంది? కంచి ఉంది. కనుక పర్మిషన్ కొరకు మరలా తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, ఇప్పుడు ఆ కంచే లేకపోతే నిన్ను మింగాలి అనుకున్నవాడు, నేను నేను సంహరించాలనుకున్నవాడు బిడ్డలారా కంచి లేకపోతే క్షణాల్లో మన మీద దాడి చేస్తాం. క్రైస్తవ సమాజం ఆలకించాలి. గనుక ఇందు వలన కుటుంబాలు ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. అశాంతితో కుటుంబాలు కనబడుతున్నాయి. భార్య భర్తగా పిల్లలుగా ఉంటూ ఉన్నారు, కానీ నెమ్మది లేని కుటుంబాలు, ఆనందం లేని కుటుంబాలు, కాపుదలం లేని కుటుంబాలు, క్షేమం లేని కుటుంబాలు నేటి కుటుంబాలు కనబడుతున్నాయి. దానికి కారణం ఇదే. ఆలోచించాలి. ఎవడి వాక్యం వింటూ ఉన్నావు, మందిరానికి వస్తూ ఉన్నావు, బాప్తిసం పొందావు, బలలో పాలు పొందుతున్నావు, క్రమముగా మందిరానికి వస్తున్నావు, బాగానే ఇక్కడ ముసుగేసుకుంటున్నావు, బాగానే ఇక్కడ ఏడుస్తున్నావు, బాగానే పాట పాడుతున్నావు, బాగానే ప్రార్థన చేస్తున్నావు, బాగానే వాక్యం వింటున్నావు, కానీ బ్రతుకును మార్చుకుంటున్నా. ఏం చేయడం లేదండి? బ్రతుకును మార్చుకోవడం లేదు. యజమానుడు ఎన్ని సంవత్సరాలు సహిస్తాడు చెప్పండి అమ్మా? మీ కడుపును పుట్టిన పిల్లలు మీకు పని చేయడానికి ఉపయోగపడరు. ఎప్పుడు? పుట్టిన మొదలుకొని కొంత బాల్య వయసు వచ్చే వరకు ఏమండి ఉపయోగపడరు. సరే వీడు చిన్నవాడు కదా, వీడు చేయలేడు కదా, మనమే చేసుకోవాలి, బాధ్యతలు వీడి మీద పెడితే భరించలేడు కదా, ఈ వయసులో తగిన జ్ఞానం వాడికి లేదు కదా అని మనం ఏం చేస్తామంటే మనకు మనమే చేసుకుంటూ వారిని కూడా సంరక్షిస్తూ ఎదరికెళ్తాం. ఎంతవరకు వెళతాము అంటే కొంతవరకే. వాడికి వయసు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వచ్చాయి, 30 సంవత్సరాలు వచ్చాయి, ఏమండి 40 సంవత్సరాలు వచ్చాయి, వాడి ఇంకా తల్లిదండ్రులకు ఉపయోగపడకపోతే
పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించాలి. అప్పుడు మాట్లాడడం ప్రారంభిస్తారు. చిన్నప్పుడేమీ మాట్లాడరు. చిన్నప్పుడు మా అబ్బాయి మంచివాడు కాదని చెప్పరు. చిన్నప్పుడు మా అబ్బాయి తిరగబడుతున్నాడని ఏం చెప్పరు. వాడికి ఒక వయసు వచ్చిన తర్వాత, వాడికి లోబడడం వచ్చిన తర్వాత, వాడు పని చేయగలిగినటువంటి విధానం వచ్చిన తర్వాత, అప్పుడు పని చేయకపోతే, అప్పుడు లోబడకపోతే, అప్పుడు చెప్పినది వినకపోతే, అప్పుడు నలుగురికి చెప్పడం ప్రారంభిస్తారు. అప్పుడు తల్లిదండ్రులు వాడిని కూడా మాట్లాడడము ప్రారంభిస్తారు. అంతవరకు వీరేం చేస్తారు? చక్కగా జాగ్రత్తగానే సంరక్షిస్తారు. ఆ చేయవలసిన పనులు చేయగలిగిన దశ, చేయగలిగిన వయసు, చేయగలిగిన జ్ఞానము వచ్చినప్పుడు చేయకపోతే బిడ్డలారా, ఆ తల్లిదండ్రులు ఎంత కోపపడతారో, ఎంత అసహించుకుంటారో. వీలైతే వివాహమైందనుకోండి, వాడిని వేరు చేస్తుంది. నీ సావు నీవు సావురబ్బాయి, నీ బ్రతుకు నీవు బ్రతుకు, మా మాట నీవు వినడం లేదు, మేము నిన్ను పోషించలేము. క్రైస్తవ సమాజం ఆలకించాలి. ప్రభువు నమ్ముకున్నావు, యేసుక్రీస్తు వారిని గురించి తెలుసు. ఇంకెన్ని సంవత్సరాలు నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీ మాటను మార్చుకోవడానికి, నీ ఆలోచన మార్చుకోవడానికి, నీ ప్రవర్తన సరి చేసుకోవడానికి ఇంకెంత సమయం కావాలి నీకు? దేవుడు అడుగుతున్నాడండి, నీకు ఎంత సమయం కావాలి? యెరూషలేమా కుమార్తెలారా, నేను నా ద్రాక్ష తోటగా చేసిన దానికంటే మరి ఎక్కువ నేనేమి చేయగలుగుతాను? చేయవలసినంతా చేశాను, మీరే నాకు న్యాయమో చెప్పండి. ఏమండి, ఇక్కడ పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైనటువంటి బోధ ఏమండి ఇక్కడ బోధించబడుతూ ఉంటే, నీవు ఎలాగ పనికి మాలిన కాయలను కాస్తూ ఉన్నావు? పనికి మాలినటువంటి ద్రాక్ష కాయలు ఎలా కాస్తున్నావు? నీవు సత్తువు కలిగిన భూమిలో నాటబడ్డా, రాళ్ళు రెప్పలు లేనటువంటి భూమిలో నాటబడ్డా, చుట్టూ సంరక్షించగలిగినటువంటి భూమిలో నాటబడ్డా, ఏమండి రోజు నీరు పైబడుతున్నటువంటి భూమిలో నాటబడ్డా, రోజు ఎరువేయబడుతున్నటువంటి భూమిలో నాటబడ్డావు. ఇంకేం చేయాలి? ఆ మొక్కకి ఇంకేం చేయాలి? కనుక నేటి క్రైస్తవ సమాజంలో ప్రభువు నమ్ముకున్నప్పటికీ కూడా అశాంతితో ఉంటున్నారు. ఎవరి నెమ్మదలేని బ్రతుకులు కారణం ఇదే. తోటమాలి సంరక్షిస్తూ ఉన్నప్పుడు, తోటమాలి మిమ్మలను కాయిస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? లోబడాలి. లోబడితే ఎవరికి మేలు? మీకే మేలు. ఎందుకంటే చెట్టు కొట్టివేయబడదు, చెట్టుకి కంచు కొట్టివేయబడదు. అంటే ఇంటికి కాపుదల, జీవితాలు కూడా క్షేమముగా ఉంటాయి. ఆలోచించాలి. గల కారణము అది అలా జరుగుతూ ఉన్నది. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరి చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, 10వ వచనాన్ని చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఒక నోటి నుండి ఏ శాప వచనములు, ఆశీర్వాద వచనములు బయలు వెళ్ళెను. వినండి ప్రియ సంగమా, ఇలాగూ ఉండకూడదు. నీటి బుగ్గలో నుండే ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. చాలండి, నా వైపు చూడండి. వాక్యము వింటున్నటువంటి మీ అందరికీ ఒక ప్రశ్న ఏమిటంటే, మీ జీవితాల్లో లేక మీ తల్లిదండ్రులను అడగండి, లేక మీ పూర్వీకులను అడగండి, లేక మీ పితరులను అడగండి. ఏమండి, పూర్వీకుల నాటి నుండి, పితరుల కాలములో నుండి, మీ తల్లిదండ్రుల కాలములో నుండి మీ కాలము వరకు కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ఏమని అడుగుతారంటే, ఎక్కడైనా మీ జీవితాల్లో ఎప్పుడైనా ఏదైనా ఒక బావిని తవ్వినప్పుడు తీపి నీరును, ఏమండి ఉప్పు నీరును,
రెండు ఊటలు కలిగిన బావి మీ జీవితాల్లో, మీ అనుభవాల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎన్నడైనా మీరు చూచారా అని అడగండి. ఏమండి, మీ తల్లిదండ్రులను అడగండి, వారి యొక్క తల్లిదండ్రులను అడగండి, వారి యొక్క పితరులను అడగండి, వారి యొక్క పూర్వీకులను అడగండి. ఎవరైనా చెప్పే మాట ఏమిటి? చెప్పాలి. ఎవరైనా చెప్పే మాట ఏమిటి? అయ్యా, మేము ఎక్కడ కూడా అలాంటిది చూడలేదు. అవుతే ఉప్పు నీరు, లేక చప్ప నీరు, లేదా సవాలుగా ఉండి, అంటే రెండు రకాలుగా, అంటే అటు ఇటుగా, అంతే తప్ప కానీ పూర్తిగా తీపి నీరును, పూర్తిగా ఉప్పు నీరును ఒకే బావిలో నుండి మేము ఎప్పుడు కూడా తోడుకోలేదు, మేము ఎప్పుడు కూడా చూడలేదు. చూడండి దేవుని బిడ్డలారా, భూమికి తెలుసు, భూమి ఏదైనా ఇస్తే తీపి నీరు ఇస్తుంది, లేదంటే ఉప్పు నీరునిస్తుంది. రెండింటిని కలిపి ఎక్కడ కూడా భూమి ఇవ్వదు. గమనించాలి. భూమి కంటే జ్ఞానం కలిగిన వాడు, ఏమండి, భూమిని సేద్యం చేయగలిగిన వాడు. అటువంటి మనుషుడికి ఏమి లేదు, ఇక్కడ జ్ఞానము లేదు. గమనించాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు పరిశుద్ధమైన మాటలనే పలకాలి, అపవిత్రమైన మాటలను పలకకూడదు. ఒక క్రైస్తవుడు దేవునికరమైన మాటలనే పలకాలి, శాప వచనములను పలకకూడదు. ఇది తెలియనటువంటి గుడ్డితనములో, తెలియనటువంటి అజ్ఞానములో నేటి క్రైస్తవ సమాజము, నేటి క్రైస్తవ కుటుంబాలు కనబడుతూ ఉన్నాయి. అందుకే ప్రభువుని కలిగిన తర్వాత కూడా స్వేచ్ఛ లేని వారిగా, ప్రభువుని కలిగిన తర్వాత కూడా సమాధానం లేని వారుగా, ప్రభువుని కలిగిన తర్వాత కూడా కోల్పోయిన వారుగా కనబడుతున్నారు. కారణము, ఒక నీటి బుగ్గ జలంలో నుండి రెండు ఊరుతూ ఉన్నాయి మానవ హృదయాల్లోంచి. మానవ హృదయం అనే బావిలో నుండి ఏమండి, రెండు రకములు కలిగిన జీవితాలు, వేషధార కలిగిన జీవితాలు, అబద్ధముతో కూడిన జీవితం, మంచితనంతో కూడిన జీవితం ఇలా ఉండవచ్చండి. ఏదో ఒక కోవకు చెందిన వాడివై ఉండాలి, ఏదో ఒక దారికి చెందిన వాడివై ఉండాలి, ఏదో ఒక గమ్యానికి చెందిన వాడివై ఉండాలి. ఆలోచన చేయాలి బిడ్డలారా. అందుచేత నేటి క్రైస్తవ సమాజముగా పిలువబడుతున్న కుటుంబాల్లో వారి హృదయాల్లో వారి కుటుంబాలను తొంగు చూచినప్పుడు ఏం లేదండి, ప్రభు నమ్ముకున్నారు కానీ వారికి కాపుదల లేని కుటుంబాలు, ప్రభు నమ్ముకున్నారు కానీ ఐక్యత లేని కుటుంబాలు. కారణం ఏమిటంటే బ్రతుకు మారడం లేదు. ఏ దేవుడు ఏం తక్కువ చేస్తున్నాడు నీకు ఇక్కడ మందిరంలో? ఏం నేర్పిస్తూ ఉన్నాడు నీకు? ఆరోగ్యకరమైన బోధ కాదు ఇది, పరిశుద్ధమైన బోధ కాదు ఇది, పవిత్రమైన బోధ కాదు ఇది. దానిని భుజిస్తున్నావు, నువ్వు ఎలా ఉండాలి? ఏమండి, గోధుమ గింజ భూమిలో పెడితే దాని నుండి వచ్చేదేమిటి? ఏమండి, గోధుమ గింజనే ఇస్తుంది. మరియు దేవుని సన్నిధిలో నువ్వు వింటున్నదేమిటి? నీ జీవితంలో చూపిస్తున్నదేమిటి? నువ్వు పాడుతున్నదేమిటి? బయట మాట్లాడుతున్నదేమిటి? ఆలోచన చేయాలి. ఇక్కడ పరిశుద్ధమైన విత్తనాలు వేయబడుతూ ఉంటే అపవిత్రమైనటువంటి కారు విత్తనాలు సమాజంలో కనబడుతూ ఉన్నాయి. ఇది ధర్మమా? ఇది న్యాయమా? మీరే చెప్పండి అని తండ్రి అయిన దేవుడు అడుగుచూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు తోటమాలి చదవబడిన మూలవాక్యములో, ఎరువు వేసి ఈ సంవత్సరము కూడా చూద్దామయ్యా, ఫలించితే సరే, ఫలించకపోతే చెట్టు ఎప్పుడు నరికివేయబడుతుంది చెప్పాలి. చెట్టు ఎప్పుడు నరికివేయబడుతుంది అంటే ఫలించినప్పుడు నరికివేయబడుతుంది. చెట్టు ఎండిపోతే నరికివేయబడుతుంది. కాపు లేకపోయినా
నరికివేయబడుతుంది, చెట్టు ఎండిపోయినా నరికివేయబడుతుంది అనే విషయాన్ని గమనించాలి. దానికి కారణము చెట్టుదే లోపం. ఎందుకంటే ఇక్కడ నీరు ఉంది, ఇక్కడ ఎరువు ఉంది, చెట్టు చుట్టూ కూడా సంరక్షణ కంచె ఉంది. ఏమండి, అన్నీ ఉన్న స్థలములో సత్తువు కలిగిన భూమి, బలం పొందుకోగలిగిన దేవుని సన్నిధి, విశ్వాసంలో పెరగగలిగిన దేవుని సన్నిధి, పరిశుద్ధంగా మలచబడగలిగినటువంటి దేవుని సన్నిధి, యోగ్యమైన జీవితాన్ని జీవించగలిగినటువంటి సత్తువు కలిగిన దేవుని మందిరం. ఇటువంటి సత్తువు కలిగిన దేవుని మందిరంలో, సంఘంలో నువ్వు నాటబడి కూడా నేను మన జీవితాల్లో ఇంకా కారు ద్రాక్షలు సమాజానికి చూపిస్తున్నామేమో. నీ పండ్లు తిన్నవారు చీ ఇది చేదుగా ఉంది, చీ ఇది పుల్లగా ఉంది అని అంటూ ఉన్నారేమో. యజమానుడు ఇక్కడ తిన్నాడంట, కారు ద్రాక్షాలు కనబడుతున్నాయి. క్రైస్తవ సమాజమా ఆలకించాలి. ఇక్కడ నేర్చుకుంటున్నదేమిటి? ఇక్కడ అనుసరిస్తున్నదేమిటి? సమాజంలో చూపిస్తున్నదేమిటి? సమాజంలో బ్రతుకుతున్న జీవితం ఎలా ఉంది? అందుకే క్రైస్తవ కుటుంబాల్లో చాలా కుటుంబాలకి దేవుని కాపుదల లేదు, దేవుని సంరక్షణ లేదు, దేవుని కృప లేదు, దేవుని ప్రత్యక్షతలు లేవు. ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా ఈ ఉదయకాలం నందు సరి చేసుకోగలిగింది. కంచి నరికివేయబడడానికి, చెట్టు నరికివేయబడడానికి కారణము చెట్టే. ఎందుకని? చెట్టు ఫలించలేదు. అయ్యా నువ్వు వెరివేస్తే ఫలిస్తాను అనడానికి అక్కడ అవకాశము లేదు. ఎందుకని? ఎరువు ఉంది, నీరు ఉంది, చుట్టూ కూడా కంచె. నేను పూత పూస్తూ ఉన్నాను కానీ దృష్టముఖాలు వచ్చి నన్ను రుద్దుకుని నా పూతంతా రాళ్ళు కొట్టేస్తున్నాయి, నేనేం చేతాను అని అంటున్నావా? అయితే చుట్టూ ఏముంది? కంచె ఉంది. దృష్టముఖాలు రాకుండా వాక్యము చేత నీ తలంపుల్లోనికి, నీ ఆలోచనలోనికి, నీ హృదయంలోనికి లోకంలో ఉన్నటువంటి దుష్ట చీకటి క్రియలు తలంపులు నీలోకి రాకుండా ఈ వాక్యము నీకు కంచిగా ఉంది, ఈ వాక్యము నీకు సంరక్షణగా ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? గనుక వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ముగించబడుచు ఉన్నది దయతో జ్ఞాపకం చేసుకుని, కంచి కలిగిన తోటలో నాటబడాలన్నా నీది అవకాశం, నీ కుటుంబం కొట్టివేయబడాలన్నా నీ చేతిలోనే ఉంది, నీ కంచి కొట్టివేయబడాలన్నా నీ చేతిలోనే ఉంది. ఆలోచించు సమాజమా. ఈ వాక్యం వింటున్నా నీవు ఇప్పుడైనా ఆలోచించి బ్రతుకును మార్చుకుని, దేవుడు ఆశించేది ఏమిటంటే నీ చుట్టూ ఎప్పుడు కంచి ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆశించేది ఏమిటంటే ఎప్పుడు పచ్చదనముతో మంచి ఫలాలను కలిగి ఈ భూలోకంలో బ్రతకాలనేదే దేవుని యొక్క ఆశ, దేవుని కోరిక. అందుకంటున్న ఫలించకపోతే నరుగుతాడు, కానీ ఫలిస్తే. యోహాను సువార్త 15వ అధ్యాయము 2-3 వచనాలు మీరు చదివితే, నాలో పల్లిప్పని ప్రతి తీగను లాగివేసి అగ్నిలో పడవేస్తాను, అయితే నాలో ఫలిస్తున్న తీగను ఇంకా బహుగా ఫలించినట్లుగా చేస్తాను అంటూ ఉన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే బహుగా ఫలించాలనే ఆశపడుతూ ఉన్నాడు. అందుకే 5వ వచనం రాయబడి ఉంటుంది 15:5లో, మీరు ఫలించుట దేవుడికి మహిమ. మీరు బహుగా ఫలించుట మీ పరలోకమందున్న తండ్రికి మహిమ. ఈరోజు మహిమ తెచ్చేవారిగా మనం ఉంటున్నామో లేదో ఆలోచించి బిడ్డలారా, గనుక నీ కుటుంబాల్లో ఇంకా అశాంతితో ఉన్నావేమో, కుటుంబాలు సంరక్షణలో లేవేమో, కుటుంబాలు ఐక్యతగా లేవేమో, హృదయాల్లో ఆనందము సంతోషాన్ని కోల్పోయేవేమో. గల కారణం ఏమిటో తెలుసా? ఎందుకు ఇలా జరిగిందని అనుకోవడం కాదు, కానీ ఇదిగో ఈ ఉదయకాలం అందు దేవుడు చెప్తూ ఉన్నాడు, సత్తువు కలిగిన భూమి అనే దేవుని సంఘంలో నాటబడి నీరు వాక్యం అనే ఉపదేశం చేత నువ్వు బిడ్డలారా పోషించబడుతూ కూడా దేవుని యొక్క కృప అనే కంచులో నువ్వు బ్రతుకుతూ ఉండు కూడా
అయిష్టమైనటువంటి జీవితాన్ని కలిగి చేదు అనుభవంలోనికి వస్తున్నావేమో. అందుకే దేవుడు చూచాడు. ఎంతకాలం చూస్తాడు? ఏమండి, దానికి ఒక పరిమితి ఉంది, దానికి ఒక లిమిట్ ఉంది. ఎవరి ఎడలా? దేవుని కలిగిన బిడ్డలు. ఏమండి, దేవుడు ఒక సమయాన్ని నియమిస్తాడు. అన్యజనులకైతే జీవిత కాలం దేవుడు సహిస్తాడు. వారు ఏ వయసులో వచ్చినా ఎప్పుడు వచ్చినా దేవుడు వారిని ప్రేమించి తీసుకుంటాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక వయసు ఉంది, కొంత సమయం వరకే దేవుడు చూస్తాడు. ఆ వయసు ఆ సమయం అయిన తర్వాత నువ్వు ఫలించవలసిన విధానంలో ఫలించకపోతే దేవుడి కృప వెనక్కి వచ్చేస్తుంది, దేవుడి కంచి తొలగించబడతాడు. గుర్తించాలి. గుర్తించి ఎటువంటి పనికిమాలను పని చేసినా సరే కాపుదలలో ఉండడానికి కాదు దేవుడు కంచె వేసింది. యజమానుడి కొరకు మంచి ఫలాలను ఫలించాలని దేవుడు కంచి వేశాడు. కాబట్టి బిడ్డలారా, మరి నిర్ణయం నీదే, నీ చేతిలోనే ఉంది. కంచి కొట్టివేయాలన్నా, చెట్టు నరకబడాలన్నా నీ యొక్క జీవితం మీద, నీ యొక్క బ్రతుకు మీద, నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మరి కంచి కలిగిన తోటలో ఉండాలనుకుంటున్నావో, పచ్చదనముతో మంచి ఫలాలను కలిగినటువంటి మొక్కగా, చెట్టుగా, కుటుంబముగా ఉండాలనుకుంటున్నావో, లేక కంచి లేని జీవితాన్ని కలిగి ఏమండి ఏ ఫలము లేని ఎండిన బ్రతుకులో ఉండాలనుకుంటున్నావో, బిడ్డ వాక్యం వింటున్నా నీవే నిర్ణయం తీసుకుని అడుగులు ముందుకు వెయ్యి. దేవుడైతే కంచి కలిగిన తోటలో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడైతే పచ్చదనాన్ని కలిగి మంచి ఫలాలను కలిగి భూలోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నువ్వేం కోరుకుంటున్నావో నిర్ణయం నీదే. ఇట్టి మాటలు మనందరినీ కూడా దేవుడు బలపరచునుగాక. ఆమేన్.